సార్ చెప్పండి సార్, ఇంకా త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఈ గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? సార్ జరిగిన ఈ 4 ఏళ్ళు మాత్రం పేదోడు కష్టానికి విలవిల్లాడిపోయాడు. ఎందుకంటే పేదోడు కుట్లో మట్టి కొట్టినట్టు అయిపోయింది పరిస్థితి. ఈ సచివాలయాలు పెట్టారు, ఎవరు సక్రంగా పనిచేయడంలా, మనిషిని చూసి చేస్తున్నారు. మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కావాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాము. ఇప్పుడు మా నెల్లూరు టౌన్లో అయితే పక్కాగా మా నారాయణ సార్ అయితే 100% వస్తాడు, 1000% దాంట్లో తిరిగేలేదు. పోయినసారి ఏదో మోసం జరిగింది, ఈసారి మాత్రం పక్కాగా నారాయణ సార్ రావడం మాత్రం ఆ దేవుడు మాకు ముందుగానే మాకు ఇచ్చేసాడు. ఎందుకంటే నారాయణ సారే మాకు ఎన్నో పార్కులు కట్టాడు, ప్రతి డెవలప్మెంట్ కూడా నారాయణ సార్ ఎంతో ఖర్చు పెట్టి చేస్తే లాస్ట్లో పాపం అతన్ని పక్కన పెట్టేశారు రాజకీయం చేసి. ఈసారి మాత్రం మా నారాయణ సార్ రావడం 100%, మా చంద్రబాబు నాయుడు మరీ గెలవడం కూడా పక్కా, దీంట్లో తిరిగిలేదు. మేము కుటుంబ వారీగా ప్రతి ఒక్కరు మా ఇంటితో అందరూ మేము నలుగురు ఉంటే నలుగురు కష్టపడుతున్నాం. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాం, అమ్మ మనం చూసాం కదా, ఇంకా మీద మనందరం పనులు చేసుకోవాలి. ఇసుక రేట్లు కానీ ఏ పని కూడా సక్రంగా లేదు. ఎందుకంటే మనందరం పేదల కుట్లో మట్టి కొట్టాడు. ఇది అర్థం చేసుకొని మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలని ప్రతి ఇంటికి పోయి మేము పేరుని చెప్తూ సహాయం చేస్తాం. మా శ్రీధరన్న అయితే మా ఎన్నంటే ప్రతి 4 గంటలకు లేచి మా ఇంట పడే జరుగుతున్నాం. మేము శ్రీధరన్న ఆయన చేసే హార్డ్ వర్క్ ఇంతవరకు ఏ నాయకుని ఏ లీడర్ని చూడాల. మా శ్రీధరన్న మా గిరిధరన్న మాత్రం సింహాలు అంతే. నెల్లూరులో హార్డ్ వర్కర్స్ లీడర్ అనేవాడు ఎలా ఉండాలంటే మా శ్రీధరన్న లాగా ఉండాలా, మా గిరిధర్ రెడ్డి అన్న లాగా ఉండాలని మా దేవుడిని ప్రాధాన్యపడుచున్నాం. సరే, థ్యాంక్ యూ.